దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము యోహాను 1:14. ప్రభు అయిన యేసు యొక్క రక్తములో ఉన్న శుద్ధీకరించు శక్తి. అవును, దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం ఏంటంటే, యేసయ్య రక్తంలో ఉన్న శక్తి శుద్ధీకరించు శక్తి ఉన్నది. యేసయ్య బ్రతికి ఉన్నవారికి చనిపోయిన వారికి మధ్యవర్తిగా ఆయన రక్తము చిందించబడి ఉన్నది. ఆయన శక్తి అదేదో పరిమితి కలిగిన శక్తి కాదు, సమస్త విధములైన వారిని విడిపించగలిగిన శక్తి. లేఖనాలను పరిశోధిస్తే ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లో ఆయన విధానము, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఏ చిన్న తప్పు, ఏ ఒక చిన్న నేరం కూడా లేనప్పటికీ ఆయనగా అప్పగించుకున్న దేవుడు రక్తం చిందిస్తానికి, ఆ కొరడాలతో కొడతానికి, నీ ఊహకందని ఆ గాయములు చెల్ల పెంకులుగా చీల్చబడిన, నాగట్టి చేలగా చీల్చబడిన తన శరీరాన్ని తనే అప్పగించుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన్ని మనం కలిగి ఉంటాం. మన యొక్క ధన్యత. మనం ఆయన రక్తాన్ని, ఆయన యొక్క గాయాలని, ఆయన పొందిన వేదన, ఎవ్వరు చూపని ప్రేమ, అది ఎవ్వరు చెయ్యని త్యాగం, దాన్ని నువ్వు తేరి చూచినప్పుడు మాత్రమే నీలో ఒక శుద్ధీకరణ యొక్క క్రియలు మొదలవుతాయి. తేరి చూడాలి సిలువ మార్గాన్ని. ఆయన ఎందుకు అసలు అట్లా అప్పగించుకున్నాడు? ఆయన అప్పగించుకోవటానికి కారణం మనమై ఉన్నామా? మన ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? మన తలంపులు ఏమున్నాయా? అసలు లేఖనాలను ఎత్తి చెబితే క్లియర్గా నువ్వు ఒక మార్గంలో నడిపించబడటానికి, నువ్వు సిద్ధపడటానికి, నీ మీద ఏ విధమైన ఏలుబడి, నీ మీద ఏ చీకటి ఉండకుండా ఉండటానికి ఆయన రక్తము చిందించబడిందని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. హల్లెలూయా. అపవాది యొక్క తంత్రాలని మనం ఎరిగిన వారిగా, ఇది యొక్క అపవాది క్రియలని గమనించుకునే వారిగా, మన యొక్క ఇబ్బంది, ఇరుకులు, సమస్యలు, వ్యాధి, బలహీనతలన్నిటిలో కూడా మనం నడిపించబడాలి. అపోస్తులైన పౌలు చెబుతున్నాడు, మనం పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతో కాదు, మనం పోరాడుతున్నది వాయుమండల దురాత్మ సమూహముతో. దురాత్మ సమూహం అనేది ఒకటి ఉన్నది. అది అనేక విధాలుగా మనకి తిప్పలు తెచ్చిపెడుతుంది. దానికి కారణం మనమే. మనం లోబడుతున్నామో, మన క్రియలు లోబడుతున్నాయి, మన ఇష్టాలు, మన ఆలోచన విధానము, స్వార్థ బుద్ధి, లంచగుండి బుద్ధి, మన యొక్క అలవాట్లు, అనేక విధాలుగా మనం అపవాదికి దొరికిపోతున్నామనే గ్రహింపు కలిగి మనం పోరాడేది అపవాది శక్తితో అని నువ్వు గమనించాలి. జై జీవితం చేయనట్లుగా దేవుడు నువ్వు రక్తములో శక్తి పొంది ఉన్నావు అని చెబుతున్నాడు. పొందుతున్నావు కాదు, పొంది ఉన్నావు. నువ్వు రక్తంలోని శక్తిని, ఆయన పొందిన గాయములోని ఆ స్వస్థతని ఎప్పటికప్పుడు దినచర్యలో నువ్వు పొందాలి. అపోస్తల బోధ యందు, సావాసం యందు, రొట్టె విరుచుట, ప్రార్థన యందు ఎడతెగక ఉంది ఆది సంఘం. నువ్వు దాన్ని పోలి నడుచుకోవాలి. హెబ్రీ 9:13-14 చెప్పిన నిత్య దేవుడగు ఆయన రక్తము ద్వారా, నిత్యుడగు ఆత్మ ద్వారానే మనము ఈ శక్తిని, ఆయన యొక్క బలాన్ని పొందుకుంటాం. నువ్వు వాక్య లేఖనాలని చదవకుండా, దినచర్యలో నువ్వు కొనసాగేవారిగా, లేదంటే ప్రార్థన చేయకుండా, నిన్ను నువ్వు ఉదయకాలం నుంచి సాయంత్రం దాకా చేసిన క్రియల్ని పరిశోధించుకోకుండా దినాన్ని కొనసాగిస్తే ఉపయోగం లేదు కదా. అపవాది కూడా లేమిని, కరువుని, వ్యాధిని, మీ కుటుంబంలో సమస్యల్ని ఖచ్చితంగా తెచ్చిపెట్టింది. మనం గమనించుకోవాలి. మనము మొదట మనల్ని మనం శుద్ధి చేసుకునేవారిగా, మనకై మనము దేవునికి లోబడి మన పాపములను మనం జయించే విధానంలో శుద్ధి చేసుకునేవారిగా, మనకి మనం సిద్ధపడుతూ ద్వారా మన కుటుంబాన్ని, మన యొక్క బంధువులను, మన స్నేహితుల్ని మనం ఒక మంచి మాదిరిగా, ఇది క్రీస్తుని కలిగి ఉంటూ వల్ల నాకు వచ్చిన కృప, ప్రయాస వ్యర్థమే, ఆయన ఆశీర్వదించని ప్రయాస వ్యర్థమే, ఆయన ఆశీర్వదించని ఆరోగ్యము వ్యర్థమే, ఆయన ఆశీర్వదించని ఆస్తి వ్యర్థమే. ఇట్లా సమస్తము వ్యర్థముగా నువ్వు ఎంచుకొని
నీ యొక్క జై జీవితానికి ప్రతిరోజు శుద్ధీకరణ ఆయన రక్తంలో నుంచి తీసుకోవాలి. ఆయన యొక్క ఆ గుణ స్వభావాల్లో నుంచి, ఆయన యొక్క తలాంపుల్లో నుంచి నువ్వు తీసుకోవాలి. శరీరధారిగా ఉన్న దినముల్లో ఆయన ఎందు నిమిత్తం ప్రార్థన చేసి ఉన్నాడు? కన్నీరుతో, రోదనతో ఆయన ఎందుకు ప్రార్థన చేసి ఉన్నాడు? కృతజ్ఞతాస్తుతులు నిన్ను బట్టి ఎందుకు చెల్లించాడు? ఆయన ఆ కన్నీళ్లు తెచ్చుకోవటానికి అసలు కారణం ఏమై ఉంది? ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకించబడినవాడు కదా. మరి ఎందుకని అంగీకరించేవాడు? ఇద్దరు భయభక్తులు కలిగి జీవించాడు. నీకు నాకు మాదిరి చూపిస్తానికే, నువ్వు నేను సిద్ధపడటానికే. మన బలహీనతల్లో మనం పోరాడే విధానము అనేకులను బట్టి కానీ నీకు బట్టి నువ్వు కాదు. మొదట నువ్వు త్వరగా సిద్ధపరచుకో. అనేకులను బట్టి కూడా నువ్వు కన్నీరు విడవలసి ఉంది. అందు నిమిత్తమే నీకు ఆయుష్ పొడిగించబడుతూ ఉంది. అనేకులను బట్టి నువ్వు ఖచ్చితంగా కన్నీరు విడవాలి. నీ యొక్క బాధల్లోనే నువ్వు శుద్ధి చేసుకోలేని స్థితిలో ఉంటే అనేకులను బట్టి నువ్వు శుద్ధి ఎట్లా చేయగలుగుతావు? ఆది సంఘం చూడండి, బోధ ఎందు సావాసమందు రొట్టె విరుచుడు ఎందు ఎడతెగక ఉంది. వాళ్ళ ఆస్తిని మొత్తం పేదల కోసం పంచిపెట్టారు. పంచిపెట్టిన వారు కూడా పేదలే. వాళ్ళకున్న ఆఖరి రూపాయి వరకు దేవునికి సేవకు చేశారు. వాళ్ళు బతికిన జీవనోపాధి మొత్తం కూడా అపోస్తల బోధలో ఉంది, సావాసంలో ఉంది. వాళ్ళు ఏటి మీద ఆశించుకోలేదు. అట్లా వాళ్ళ ప్రయత్నము వాళ్ళు చేశారు. అయితే నీకున్న దాంట్లో కొంత దేవునికి ఇచ్చేవానిగా, నీకున్న దాంట్లో కొంత సమయము అంటే ఎందా, ఒక రోజుకి 2 గంటల 40 నిమిషాలు సమయం దశంభాగంగా ఇవ్వాలని పేరు. ఆ సమయానికి నువ్వు ఉదయకాలం, సాయంత్రము శుద్ధి చేసుకున్న పాట పాడుకునేటట్టు, వాక్యం చదివేటట్లుగా దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు శుద్ధి చేసుకొని నీ కుటుంబాన్ని ఐక్యతలో ఆ ప్రార్థనా కోడికలో అట్లా నిలబెట్టేవానిగా, ఈ లోకము దాని ఆశలు దాని యొక్క కృంగి ఉన్న స్థితిలో నుంచి లెగిచ్చేవారిగా మనల్ని మనమే సిద్ధపరచుకోవాలి. గమనించి కొద్ది ప్రార్థనలో మీరు ఏకీభించండి. ఈ వాక్య వెలుగులో మీరు కంఠస్థం చేయబడినట్లుగా నీ యొక్క దినచర్యలో నీ యొక్క దినచర్యలో నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క కుటుంబ ప్రవర్తన, నీ యొక్క బిడ్డలు వాళ్ళ స్కూలు రాకపోకలు, నీ యొక్క రాకపోకలు, నీ యొక్క చేతి పని అంతే కూడా ఈ 2 గంటల 40 నిమిషాల ప్రార్థనలో అప్పగించుకున్నట్లుగా దేవుడు ఆయన రక్తంలో ఉన్న శుద్ధీకరణ మనందరికీ నీ దయచేయనట్లు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం, ఏకీభించండి. ప్రభువా, మరొకసారి మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. మీ మాటల వెలుగులో మా జీవితాలు శుద్ధి చేయబడాలి. మమ్మల్ని మేము ఉన్న స్థితిలో ప్రభు లేవనెత్తుకోవాలి. మా యొక్క ఉన్న చిన్ని ఆలోచన విధానము, ఇష్టాలు, బలహీనత, అలవాట్లు అన్నీ కూడా శుద్ధి చేయబడాలి. ప్రభువా, నీ యొక్క కనికరము ద్వారా తండ్రి అయ్యా మా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి. వస్తున్న బలహీనతల్ని జయజీతం చేసినట్లుగా నీ కృప మాకు దయచేయండి. శుద్ధి చేయి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, మరొకసారి మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నామయ్యా. మమ్మల్ని చూచుచున్న దేవుడివి. మా యొక్క విధేయత పడి అయ్యా నా తండ్రి క్రియలు, మా ప్రవర్తన అయ్యా మీరు నా తండ్రి అయ్యా మమ్మల్ని మేము పరిశోధించుకునే కృప దయచేయండి ప్రభా. నీ యొక్క గుణ స్వభావంలో పాలువారిగా నీ యొక్క నా తండ్రి క్రియలు, ప్రవర్తన కలిగి నేను ఎదుర్కొనే కృప దినచర్యలో మాకు దయచేయండి. ప్రతి దినము నీ పాద సన్నిధిలో మా దశభాగం ఇచ్చేటట్లుగా వేకువ ఆత్మ, ప్రార్థనాత్మ మాకు దయచేయండి అయ్యా. అయా సాయంత్రకాల ప్రార్థన మాకు దయచేయండి. కుటుంబంగా నీ పాద సన్నిధిలో మేము ఆశీర్వదించబట్టుకు అయా మీరు ఇస్తానన్న నూతనమైన కృపలో మాకు నీతి, పరిశుద్ధత, క్రియలతో కూడిన భక్తి మాకు దయచేయండి ప్రభా. అయా నీకు ఇష్టంగా నిన్ను సంతోషపెట్టేవారిగా అయా నా బిడ్డ నేను చెప్పుకునే రీతిలో నా కుటుంబం ఉన్నట్లుగా మేమందరం ఉన్నట్లుగా సహాయం చేయండి. మొదట మాకు మేము ఆశీర్వదించబడి అనేకులకి నా తండ్రి వెలుగు సంబంధులుగా ప్రభువా అయా మేము అనేకులకి నా తండ్రి క్రీస్తు బిడ్డలుగా అయా మార్చబడిన ప్రవర్తనతో, పరిశుద్ధతతో కనబడే బిడ్డలుగా మమ్మల్ని మేము కట్టుకోవటానికి సహాయం చేయండి అయ్యా. ఒప్పుకునే ప్రతి పాపము నుండి పవిత్రపరిచేదని చెబుతూ ఉన్న నీ క్రియల్లో నా తండ్రి మా జీవితాన్ని వెలిగించబడాలయ్యా.
అయ్యా. అయ్యా ఇదిగో యేసు రక్తంలో ఉన్న శుద్ధీకరణ యొక్క శక్తి ప్రతి దినము మేము పొందుకున్నట్లుగా సహాయం చేయండి. దినచర్యలో మా బిడ్డల్ని అయ్యా చేయబట్టి నడిపించండి అయ్యా. రాకపోకరు మనుషుల దయ దేవుని కృపయందు అత్యధికమైన దైవ జ్ఞానం కలిగి అయ్యా ఆశీర్వదించబడాలి. గొప్ప చదువుకుని తల్లిదండ్రులకి దేవునికి లోబడి వారిగా నీ కృప మా అందరికీ దయచేయండి. మా యొక్క వ్యాపారాలు ఆశీర్వదించండి ప్రభా. మా యొక్క రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు వాళ్ళందరికీ కూడా కులమత భేద వర్గ ప్రాంతాల్లో నుంచి పశ్చాత్తార్థం అనే మారు మనసు అయ్యా ఇదే మార్గము, సత్యము, జీవమని ప్రతి మోకాలు వంగునట్లు, ప్రతి నామము అయమార్థమై అయా నాలిక శృతించినట్లుగా నీ కృప మాకు దయచేయండి. ఉదయకాల ప్రార్థనలో మరొకసారి మీ పాద సన్నిధిలో మా జీవితాలను అప్పగించుకుంటున్నా. ఏ అపాయము తెగులు రాకుండా ఈ దినమంతి నీ కృపలో మమ్మల్ని నడిపించమని యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.